ఈ ఆలయంలో కాళీమాత అర్ధరాత్రి అయితే చాలు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటుంది అని మీకు తెలుసా? ఈ ఆలయం పేరు శ్యామ్ సుందరి. ఇది కోల్కతాలో ఉంది. ఈ గుడిలో ఉండే పూజారి రోజులాగే పూజలు చేస్తూ ఉండగా రాత్రి 2 అయిపోతుంది. ఇక పడుకుందాము అని అమ్మవారి నగలు అన్ని తీసి వీరవాలో భద్రంగా దాచి పడుకుంటాడు. కొద్ది సమయం తరువాత ఎవరో నగలు ఉన్న గది దగ్గరికి వెళ్తున్నట్లు అడుగు శబ్దాలు అతనికి వినపడతాయి. నేను భ్రమపడుతున్నానేమో అని అనుకుని నిద్రపోతాడు. కానీ కొద్ది సమయం తరువాత గజ్జల శబ్దాలు వినపడ్డాయి. అది విని ఎవరో దొంగ వచ్చాడు అనుకుని కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళగా అతను చూసిన దృశ్యాన్ని ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నారంట. నల్లటి చర్మంతో ఎర్రటి కళ్ళతో ఎర్రటి నాలుక బయట ఉండి ఆమె జుట్టు ఆమె మోకాళ్ళ వరకు ఉండి గులాబీ రంగు గల చీర కట్టుకుని కూర్చొని ఉంది. ఆమె ఈయన వైపు చూసి వెళ్లి పడుకో నేనేలే ఇక్కడ ఉంది అని అనగా స్పృహ తప్పిపోయి నిద్రపోతాడంట. ప్రొద్దునే లేచి చూస్తే కాళీమాత విగ్రహం కాళ్ళకి దుమ్ము మట్టి ఉంటుంది. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది నేను రాత్రి చూసింది ఆ కాళికాదేవిని అని. ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి ఆ గుడి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి గజ్జల శబ్దాలు వినపడతాయి అని చెబుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఎవరైనా ఈ గుడికి వచ్చి కష్టాలు చెప్పుకుంటే ఆ రోజే అమ్మవారు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ కష్టాలు తీర్చేస్తుంది అని చెప్పుకుంటారు. అందరూ జై కాళికామాత అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.